ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ ప్రాంతం సంవత్సరం చివరి వేళ పర్యాటకుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఇయర్ ఎండ్ సెలవులు, కొత్త సంవత్సర సంబరాలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా అరకు వైపు తరలివస్తున్నారు. చల్లని వాతావరణం, మబ్బుల కమ్మిన లోయలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అరకు ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా నమోదవుతుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ సింగిల్ డిజిట్కు పరిమితమవుతున్నాయి. చల్లని గాలులు, దట్టమైన పొగమంచు అరకు అందాలను మరింత ప్రత్యేకంగా మార్చుతున్నాయి. ఈ చలిని ఆస్వాదించేందుకు పర్యాటకులు జాకెట్లు, మఫ్టర్లు ధరించి ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. అయితే పర్యాటకుల రద్దీ పెరగడంతో సందర్శనా ప్రదేశాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బొర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, కాఫీ తోటలు, అరకు వ్యూ పాయింట్ల వంటి ప్రముఖ ప్రాంతాల వద్ద వాహనాల వరుసలు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి. వందలాది కార్లు, బస్సులు ఒకేసారి అరకు వైపు వెళ్లడంతో ప్రధాన రహదారులు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. ప్రత్యేకించి విశాఖపట్నం, అరకు ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారుతుంది. కొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండడంతో సమస్య పూర్తిగా తీరడం లేదు. మరోవైపు ఈ రద్దీ స్థానికులకు కొంతమేర లాభాన్ని తీసుకొస్తుంది. హోటళ్లు, రిసార్ట్లు పూర్తిగా బుక్ అవుతున్నాయి. స్థానిక వ్యాపారాలు, చిన్న చిన్న దుకాణాలు, గిరిజన ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రద్దీ దృష్ట్యా పర్యాటకులు ముందస్తు బుకింగ్స్ చేసుకుని రావాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే సంవత్సరం చివరి వేళ అరకులోయ ప్రకృతి అందాలతో పాటు పర్యాటకుల హడావుడితో ప్రత్యేక ఆకర్షణగా మారింది. చలిని, మబ్బులను, పచ్చని కొండల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అరకు ప్రస్తుతం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. హరీష్, ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరుగాంచిన అరకులోయ అయితే ఈ ఏడాది చివరి కాలం కావడం, అలానే
పూర్తిగా అయితే ఈ సెలవులు కూడా అన్ని కూడా ఒకేసారి రావడంతో పర్యాటకులతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆ భారీగా అయితే సేద తీరుతామని అయితే అరకు ప్రాంతానికి అయితే వస్తున్నారు. కానీ ప్రస్తుతం అరకు మొత్తం కూడా ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్న అంతా కూడా అరకు ప్రాంతం వైపే రావడంతో ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా అయితే ఈ యొక్క పర్యాటకులు తాకిడి కావడంతో అన్ని ఏవైతే పర్యాటకులు సందర్శించే ప్రదేశాలు ఉన్నాయో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ కావడం, దాదాపు కిలోమీటర్ల మేర 10 నుండి 12 కిలోమీటర్ల మేర కూడా ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ కావడంతో 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి కూడా 2 నుండి 3 గంటల ప్రయాణం సమయం పడుతుందంటే చెప్పుకోవచ్చు. ఎంత భారీ స్థాయిలో అయితే ఇక్కడ ట్రాఫిక్ పెరిగిందని, వందలాది వాహనాలన్నీ కూడా అరకు వైపే రావడంతో ఘాట్ రోడ్ మొత్తం కూడా సెకండ్ గేర్ లోనే వెళ్లే పరిస్థితి ఉందని అయితే అక్కడ ఉన్న ప్రస్తుత పర్యాటకులు అయితే తెలియజేస్తున్నారు. అక్కడ బొర్రా కేవ్స్ కావచ్చు, పద్మాపురం గార్డెన్స్ కానీ, కాఫీ తోటలు కానీ, అరకు వ్యూ పాయింట్స్ కానీ, అక్కడ నుండి లోపలికి వెళ్తే చాపరాయి ప్రాంతం కానీ ఇవన్నీ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే విధంగా అయితే ఏర్పడింది. దాదాపు అరకు ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అయితే చల్లని వాతావరణం ఉందని అయితే ప్రస్తుతం వార్తల్లో వస్తున్న వార్తలతో పాటు అక్కడ ఉష్ణోగ్రతలు కూడా దాదాపు గణనీయంగా పడిపోయి సింగిల్ డిజిట్ లోకి రావడంతో అయితే ఇక్కడ చల్లని గాళ్ళు అలానే దట్టమైన పొగమంచుతో కమ్ముకొని ఈ మాడగడ వ్యూ పాయింట్స్ ఏదైతే ఉందో ఒక పాల సముద్రం వల్ల ఏదైతే ఉంటుందో అంత అందంగా కనిపించాక వాటన్నింటినీ వీక్షించడానికి అది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ఈ యొక్క నరిమూలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ నుండి అలానే ఒడిశా నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఈ 4 రాష్ట్రాల నుండి కూడా పూర్తిగా ఇక్కడ అరకు ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. వాహనాలన్నీ కూడా దాదాపు 800 పైచులకు వాహనాలు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నాయైతే ప్రస్తుతం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ వాహనాల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం వన్ వేనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క అరకు విశాఖ అరకు ఘాట్ రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎక్కువ ఉండిపోయిన పరిస్థితి ఉండడంతో అటవీ శాఖ సిబ్బంది అలాంటి ట్రాఫిక్ సిబ్బంది అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వన్ వేనైతే ఏర్పాటు చేసే విధంగా ఒక గంట సేపు కింద వాహనాలు పైకి పంపించడానికి, మరొక గంట సేపు పై వాహనాలు కిందకు పంపించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క తాకిడి ముందుగానే గుర్తించి అక్కడ అన్ని రిసార్ట్స్ కానీ, అక్కడ ఉన్న హోటల్స్ కానీ, ఈ టెంట్ హౌసెస్ కానీ అన్నింటినీ కూడా చిరు దుకాణాలు మొత్తం అన్ని కూడా గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోడ్డుపైనే వ్యాపారం చేసుకునే వాళ్ళు వాటన్నింటినీ కూడా ప్రస్తుతం రోడ్డు పైన ఉండకుండా వాటిని కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అన్ని కూడా హోటళ్లు, రిసార్ట్లు అన్ని కూడా ఆన్లైన్ లో కొన్ని బుక్ చేసుకున్నారు. కొంతమంది అక్కడికి వచ్చి బుక్ చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇదే అదునుగా తీసుకొని కొంతమంది హోటల్ యజమానులు కానీ అలానే రిసార్ట్ యజమానులు కానీ అత్యధికంగా పర్యాటకుల నుండి దోపిడీ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉండడంతో దీనిపైన పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ అటువంటివి ఏమీ లేకుండా ఏదైతే బేసిక్ ఫేర్ ఉందో మొత్తం అంతా కలిపి ఒకే బేసిక్ ఫేర్ ఏదైతే అనుకున్నారో రిసార్ట్ కి, హోటల్ కి, రూమ్స్ కి ఏ విధంగా రూమ్స్ ప్రైస్ ఉన్నాయి ఆ విధంగా మాత్రమే అమౌంట్ అయితే తీసుకోవాలనే విషయాన్ని కూడా పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రాగల 28వ తారీఖు ఈ రోజు నుండి 1వ తారీఖు 2వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా చలి తీవ్రత అనేది అయితే భారీగా ఉండడంతో ప్రజలంతా కూడా ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలని, నైట్ టైం అయితే జర్నీ అయితే చేయొద్దనే విషయాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి అటవీ శాఖ సిబ్బందితో పాటు పోలీసులు అలానే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అరకు పైనే దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చావు లేకుండా ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేవి రాకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రస్తుతం జిల్లా అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.